వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ వేదికల మీద కాశ్మీర్ ప్రజల హక్కుల కోసం తామేదో పోరాడుతున్నట్లు పాకిస్తాన్ ఎప్పుడూ మొసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది. కానీ దశాబ్దాలుగా పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంలో మాత్రం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ అరాచకాలను, మిలిటరీ దౌర్జన్యాలను ప్రశ్నించడానికి అక్కడ సరైన ప్రతిపక్షం లేదు. అందుకే అక్కడి సామాన్య ప్రజలు, వ్యాపారులు, లాయర్లు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, విద్యార్థులు అందరూ కలిసి ఒక బలమైన గ్రూపుగా ఏర్పడ్డారు. అదే జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజలపై వేస్తున్న విపరీతమైన పన్నులకు, నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ కమిటీ భారీ ఉద్యమాలకు పిలుపునిచ్చింది. వీరికి సామాన్య ప్రజల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. పాకిస్తాన్ సైన్యం రేంజర్స్ రంగంలోకి దిగి కాల్పులు జరిపినా, లాఠీచార్జ్ చేసినా వెనక్కి తగ్గకుండా ఈ కమిటీ సభ్యులు ముజాఫరాబాద్ లాంటి ప్రధాన నగరాలను పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తాజాగా ఈ కమిటీ పాకిస్తాన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. జూలై 9 నాటికి తమ డిమాండ్లు నెరవేరకపోతే పాకిస్తాన్ అతిపెద్ద వార్కి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. తమ హక్కుల సాధన కోసం ఎందాకైనా వెళ్తామని జేఏఏసీ నాయకులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసింది. తమ 38 సూత్రాల డిమాండ్లను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పీఓకేలో ప్రజలు విద్యుత్ ఛార్జీలు, పిండి సబ్సిడీలు, అలాగే ప్రభుత్వ ఖర్చుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక ప్రజల కష్టాలను తీర్చడంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ కమిటీ ఆరోపిస్తోంది. ప్రజల ఆందోళనలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఈ కమిటీ ఇచ్చిన అల్టిమేటం గడువు జూలై 9తో ముగియనుంది. తమ 38 పాయింట్ల డిమాండ్లు నెరవేరకపోతే అతిపెద్ద చివరి పోరాటానికి సిద్ధంగా ఉండాలని జేఏఏసీ పిలుపునిచ్చింది. పీఓకే నివాసితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ ప్రవాసులను ఈ నిరసన ప్రదర్శనల్లో పాలు పంచుకోవాలని కోరింది. ఇది ఒక సుదీర్ఘ పోరాటమని, తమ హక్కుల సాధన కోసం ఎందాకైనా వెళ్తామని జేఏఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం జేఏఏసీను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడాన్ని ఆమ్నెస్టీ ఖండించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై విపరీతమైన దాడిగా అభివర్ణించింది. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదని ఆమ్నెస్టీ హెచ్చరించింది. మరోవైపు భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్లో రాజకీయ పరిస్థితులు కూడా ఆసక్తికరంగా మారాయి. 2024 అక్టోబర్ 16 నుండి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఆయన ఇండియా కూటమిలో భాగంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గతంలో 2018 నుండి 2024 అక్టోబర్ వరకు ఈ ప్రాంతం రాష్ట్రపతి పాలనలో ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా 2020 ఆగస్టు 7 నుంచి మనోజ్ సిన్హా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మార్పులు జమ్మూ కాశ్మీర్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. పీఓకేలో విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి సబ్సిడీల రద్దు వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఇవి అక్కడి ప్రజల దైనందిన జీవితంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులే జేఏఏసీ ఉద్యమానికి ప్రధాన కారణం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని జేఏఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సుదీర్ఘ చరిత్ర, కాశ్మీర్ వివాదం ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. పీఓకేలో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక సానుకూల మార్పులు వచ్చాయి. స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, పర్యాటకం ప్రోత్సాహం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో భాగమై ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇది స్థిరమైన పాలనను అందించడానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే జేఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మాకు భారత్ హెల్ప్ కావాలి, ఆహార పదార్థాలు నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది, మానవతా సాయం అందించండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేసినట్లుగా ఆ వీడియోలో ఉండడం గమనార్హం. నిరసనకారులను కఠినంగా అణిచివేస్తున్న పాక్ ఆర్థిక దిగ్బంధాన్ని విధించిందని అందులో ఆరోపించారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. మొత్తంగా జేఏసీ ఇచ్చిన అల్టిమేటం నేపథ్యంలో జూలై 9న పీఓకేలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం జేఏసీ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ డిమాండ్లు నెరవేరకపోతే భారీ నిరసన ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారనుంది. దీంతో పీఓకేలో జూలై 9న ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ప్రభుత్వం జేఏసీ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ పరిణామాలు కాశ్మీర్ ప్రాంతంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వేచి చూడాలి.